ప్రజాపాలనలో భాగంగా ఏడాది కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వివరించారు. ఏడాది కాలంలో రైతులకు రైతు రుణమాఫీ పథకం అందించామని, భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా మార్చి నెలలో ఆవిష్కరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. త్వరలో డంపింగ్ యార్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెల్లం వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు. రీసైక్లింగ్ మన ఊర్లో స్టడీ పొడి చెత్తను తీసుకొని భద్రాచలం చివరికి తీసుకొని వెళ్ళి దాన్ని 30-40 చెత్తను డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఉన్న డస్ట్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనం ఈ బ్రిక్ని తయారు చేసి మనం హోటల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళు రీసైక్లింగ్ ద్వారా ఉన్న వేస్ట్ పదార్థాలని మనం హాస్టల్స్ సరఫరా చేయడానికి ఒక ప్రతిపాదన చేసాం. దాన్ని కూడా 3 కోట్లతో టీఆర్సీని రేపు ఓపెనింగ్ కూడా ట్రయల్స్ కూడా వేయబోతున్నాం. ట్రయల్స్ కూడా దాన్ని డిఆర్సీని వేస్తున్నాం. త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం. ఈ భద్రాచలంకి వచ్చేసరికి మనం వరకు చాలా వరకు మిషన్ దగ్గర లాస్ట్ 10 ఏళ్ళలోనే చాలా వరకు మిషన్ తాగునీరు సమస్యను క్లియర్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా మిగిలిపోయిన తాగునీరును కూడా ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా సెట్ చేసే దాంట్లో అవసరమైతే మనకు మురికి వాటర్లు ఉన్నాయి. మురుగు నీళ్లు కూడా మనం ఎంత క్లీన్ చేసినా మురుగు నీళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైతే మన అయ్యప్ప కాలనీ నుండి ముందు మనం ఎక్కడైతే నీళ్లు తాగే దాని ముందు ట్యాంక్ ముందు వదులుతున్నాం. ఆ ట్యాంక్ నీళ్లను కూడా నేను మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలిచాను. ఊరు చివరన మన మనబోతుల చెరువు అవతల ఒక డిఆర్సీని నిర్మించడానికి ఎన్నో అవస్థలు చాలా బాధలు పడ్డాం. ఈరోజు దాన్ని కూడా ఒక రూపాన్ని తీసుకొని వచ్చి నిన్నే వెరిఫికేషన్ చేసింది. మనం ఏదైతే డస్ట్ రీసైక్లింగ్ సెంటర్ని ఎక్కడైతే పెట్టి ఆ డస్ట్ రీసైక్లింగ్ మన ఊర్లో స్టడీ పొడి చెత్తను తీసుకొని భద్రాచలం చివరికి తీసుకొని వెళ్ళి దాన్ని 30-40 చెత్తను డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఉన్న డస్ట్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనం ఈ బ్రిక్ని తయారు చేసి మనం హోటల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళు రీసైక్లింగ్ ద్వారా ఉన్న వేస్ట్ పదార్థాలని మనం హాస్టల్స్ సరఫరా చేయడానికి ఒక ప్రతిపాదన చేసాం. దాన్ని కూడా 3 కోట్లతో టీఆర్సీని రేపు ఓపెనింగ్ కూడా ట్రయల్స్ కూడా వేయబోతున్నాం. ట్రయల్స్ కూడా దాన్ని డిఆర్సీని వేస్తున్నాం. త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం. ఈ భద్రాచలంకి వచ్చేసరికి మనం వరకు చాలా వరకు మిషన్ దగ్గర లాస్ట్ 10 ఏళ్ళలోనే చాలా వరకు మిషన్ తాగునీరు సమస్యను క్లియర్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా మిగిలిపోయిన తాగునీరును కూడా ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా సెట్ చేసే దాంట్లో అవసరమైతే మనకు మురికి వాటర్లు ఉన్నాయి. మురుగు నీళ్లు కూడా మనం ఎంత క్లీన్ చేసినా మురుగు నీళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైతే మన అయ్యప్ప కాలనీ నుండి ముందు మనం ఎక్కడైతే నీళ్లు తాగే దాని ముందు ట్యాంక్ ముందు వదులుతున్నాం. ఆ ట్యాంక్ నీళ్లను కూడా నేను మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలిచాను.